पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలో క్రిందటి వారం యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామ్యేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. అంటే మనస్సు ఆత్మ మీద లగ్నం చేయటము ఏదైతే ఉందో అది యుక్త అంటే ధ్యానయోగము అనబడుతుంది. అలాంటి వ్యక్తి ధ్యానయోగి అనబడతాడు అనేటటువంటిది మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏమిటి? బాహ్యమైనటువంటి విషయాల మీద కాకుండా కేవలము ఆత్మ మీద లగ్నం చేయటమే ధ్యానము అనబడుతుంది. బాహ్యమైనటువంటి విషయాలు అనుకున్నప్పుడు ఈ దేహానికి సంబంధమైనటువంటి కదలికలు కానీ, ఈ దేహానికి సంబంధమైనటువంటి శ్వాస కానీ, అలాగే ఈ దేహానికి సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ, అలాగే బాహ్యమైనటువంటి రూపాల మీద కానీ, లేదా బాహ్యమంగా ఉన్నటువంటి ఒక జ్యోతి కానీ, ఒక బిందువు కానీ, ఇలాంటివి ఏవైనప్పటికీ కూడా అది ధ్యానము అనబడదు. ఇక్కడ శ్రీమద్ భగవద్గీత ప్రకారంగా, అంటే ఉపనిషత్తుల యొక్క సారం శ్రీమద్ భగవద్గీత అంటే ఇది వేదాంత ధ్యానము అనబడుతుంది. మహర్షులందరూ చెప్పినటువంటి ధ్యానం ఏది అంటే మనస్సు ఆత్మ మీద లగ్నం చేయటమే ధ్యానము అనబడుతుంది. ఇది స్పష్టంగా మీరు అవగాహన చేసుకోండి. అలాగే తర్వాత శ్లోకంలో యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాస్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. అంటే ఈ మనస్సు ఆత్మ మీద లగ్నం చేసినప్పుడు, అంటే బాహ్యమైనటువంటి విషయాలను వదిలిపెట్టేసి మనస్సు కేవలము ఆత్మ మీద లగ్నం చేయటం అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి అంటే, గాలి లేని చోట దీపం ఉంచినట్లయితే ఎంత నిశ్చలంగా ఉంటుందో అంత నిశ్చలంగా మనస్సు ఆత్మ మీద లగ్నం చేయాలి అనేటటువంటిది మనకు స్పష్టంగా చెప్తున్నారు. మనస్సు ఆత్మ మీద లగ్నం చేయటం అంటే ఏమిటి? మనస్సు అంటే ఆలోచనలు. ఆలోచన ఏదైనా సరే ఒకటి ఉన్నప్పుడే మనస్సు అన్నది ఉంటుంది. అది ఏ ఆలోచన అయినా సరే అన్నమాట. అంటే మనస్సుకి ఆలోచనలు అనేటటువంటివి ఒక ఆలంబన. అలాంటి ఒక ఆలంబన అనేటటువంటిది మనస్సుకు ఉండాలి. లేనప్పుడు మనస్సు అనేది ఉండదు అసలు. అక్కడ ఎప్పుడు ఏదో ఒక ఆలోచన నడుస్తూనే ఉంటుందన్నమాట. అందుకని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు, ప్రతి ఒక్క మనిషికి కూడా రోజుకి సుమారుగా 60,000 ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి అంటారు. అన్ని ఆలోచనలు వస్తూ పోతూ ఉన్నాయంటే దాని అర్థం ఏమిటి? మనసు ఆ విధంగా పనిచేస్తూ ఉందన్నమాట. అన్ని ఆలోచనలు ఉంటేనే మనసు అన్నది ఉంటుంది. ఆలోచన లేనప్పుడు మనసు అన్నది ఉండదు అక్కడ.
ఇప్పుడు ఇక్కడ మనకు శ్రీమద్ భగవద్గీత ఏం చెబుతుంది? మనస్సును బాహ్యమైనటువంటి ఆలోచనల నుండి మళ్ళించి ఆత్మ మీద లగ్నం చేయాలి అంటుంది. ఆత్మ మీద మనస్సును లగ్నం చేయాలి అంటే ఏమిటి? అక్కడ మనసు అంటేనే ఆలోచనలు, అంటే ఆత్మకు సంబంధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి అనేటటువంటిది మనకు చెబుతున్నారు. ఆత్మకు సంబంధమైనటువంటి ఆలోచనలు అంటే ఏమిటి? ఆత్మ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నట్లయితే మనస్సును ఆత్మ మీద లగ్నం చేసినట్లుగా అవుతుంది. ధ్యాయితో విషయాన్ పుంస సంగస్తే శాపజాయితే అని మనకి 2వ అధ్యాయంలో ఆ తండ్రి మనకు చెప్పారు. అంటే విషయాలను ధ్యానిస్తూ ఉన్నావు నువ్వు అని చెప్తున్నారు అక్కడ. అంటే విషయాల్ని ధ్యానించటం అంటే ఏంటి? ఒక విషయం గురించి మనం పదే పదే అనేక రకాలుగా ఆలోచించటం ఏదైతే ఉందో అదే విషయ ధ్యానము అనబడుతుంది. ఇప్పుడు అలాగే మనస్సును అంటే ఆలోచనలను ఆత్మ మీద లగ్నం చేయాలి అంటే ఆత్మను ధ్యానించాలి అంటే ఆత్మ గురించి నీవు ఆలోచిస్తూ ఉండటమే. ఆత్మ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలను నువ్వు ఆలోచించాలి. ఆత్మ సచ్చిదానంద స్వరూపమై ఉన్నది, ఆత్మ నిర్మలమై ఉంది, నిరాకారమై ఉంది, నిరంజనమై ఉంది, నిర్వికారమై ఉంది, నిత్యమై ఉంది, సత్యమై ఉంది, శాంతమై ఉంది, అప్రమేయమై ఉంది, అవ్యక్తమై ఉంది, అచింత్యమై ఉంది. ఈ విధంగా మనం ఆత్మ గురించి ఆ లక్షణాలను గుర్తు చేసుకుంటూ ఆ లక్షణాల ప్రకారంగా ఆ భావన ఏర్పరచుకోవటానికి ప్రయత్నం చేయాలి. కేవలము ఎక్కాలు చదివినట్లుగా చదవటం అన్నది కాదు. ఆ లక్షణం ఏదైతే మనకు పెద్దలు చెప్పారో ఆ విధంగా ఆత్మను భావన చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ విధమైన భావన నువ్వు చేసుకున్నట్లయితే అది సరైనటువంటి ధ్యానము అనబడుతుంది. కాబట్టి నీవు మనస్సు మళ్ళా బాహ్యమైనటువంటి విషయాల మీదకు వెళ్ళకుండా ఆత్మ లక్షణాలను నువ్వు చింతన చేస్తూ ఉన్నట్లయితే అంటే ఆలోచిస్తూ ఉన్నట్లయితే అది సరైనటువంటి ధ్యానము అనబడుతుంది. ఇక్కడ ఆత్మ సంయమ యోగం అన్నప్పుడు ముందు మనం మాట్లాడుకున్నాము. ఆత్మ సంయమ అంటే ఏంటి? సంయమ అన్న మాటకు అర్థం ఏమిటి? వదిలిపెట్టటము. వదిలిపెట్టడం అంటే ఏంటి? అనాత్మ భావాలను వదిలి ఆత్మభావన ఉంచుకోవటము, ఆత్మభావన మీద మనస్సు పెట్టటము. మనస్సు ఇప్పుడు దేని మీద పెట్టాము మనం? అనాత్మ మీద పెట్టాము. అంటే ఈ విషయాల మీద మనస్సు లగ్నం చేసి ఈ విషయాలను ధ్యానిస్తూ ఉన్నాము. దేహం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇక్కడ అనాత్మ అనబడుతుంది. వీటన్నిటికీ ద్రష్ట ఏదైతే ఉందో అది ఆత్మ అనబడుతుంది. ఆ ద్రష్ట మళ్ళీ ఏదో కాదు, అది యథార్థమైనటువంటి నీవే అయి ఉన్నావు. ఇది మళ్ళీ బాగా గుర్తుంచుకోవాలి. ఆత్మ అంటే అదేదో కాదు, అది నీవే అయి ఉన్నావు. నీవే ఈ మనసు దగ్గర నుంచి, దేహం దగ్గర నుంచి, ఇంద్రియ చలనం దగ్గర నుంచి ఈ బాహ్యమైనటువంటి జగత్తు వరకు ప్రతి దాన్ని కూడా గమనిస్తూ ఉన్నావు. గమనిస్తున్నటువంటి నీవు గమనించేటటువంటి వీటన్నిటికీ కూడా వేరుగా ఉన్నావు. నీవు ఆత్మస్వరూపమై ఉన్నావు. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకుని ఇప్పుడు ఈ బాహ్యమైనటువంటి ఈ విషయాల మీద నుంచి మనస్సు ఆత్మ మీద లగ్నమయ్యేలాగా చేసుకోవాలి. ఆత్మ లక్షణాలను ధ్యానిస్తూ ఉండాలి. ఈ విధంగా చేయటం అనేటటువంటిది బాహ్య విషయాల మీద నుంచి ఆత్మ మీదకు తీసుకొచ్చి ఆత్మ మీద లగ్నం చేయటానికి ఆత్మ లక్షణాల మీద దృష్టి ఉంచి ఆత్మ లక్షణాలను గుర్తు చేసుకుంటూ ఉండటం ఏదైతే ఉందో కేవలము ఆత్మ లక్షణాలను, ఇంకా ఏది దేన్ని గురించి కాదు, కేవలము ఆత్మ లక్షణాలను గుర్తు చేసుకుంటూ ఆత్మ లక్షణాల మీద మనసు లగ్నమయ్యేలాగా చేసుకుంటూ ఉన్నట్లయితే దాన్ని ధారణ అంటారు. దాన్ని ధారణ అంటారు అన్నమాట. అంటే
ఈ మనస్సు అప్పుడప్పుడు మళ్ళీ బయటకు పోతూ ఉంటుందన్నమాట. మనస్సు అప్పుడప్పుడు బయటకు పోతూ ఉంటుంది. మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళా ఆత్మ లక్షణాల మీద ఉంచుకుంటూ ఉండాలి. అంటే ఆత్మ లక్షణాలని స్మరించుకుంటూ ఉండాలి. అలాగే ఇంకా బయటకు వెళ్ళకుండా కేవలము ఆత్మ లక్షణాల మీదే దృష్టి ఉంచి ఆత్మ యొక్క లక్షణాలనే స్మరించుకుంటూ ఆ లక్షణాల ప్రకారంగా తన్ను తాను చూసుకుంటూ ఉన్నట్లయితే, దానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నట్లయితే ఇది ధ్యానము అనబడుతుంది. అంటే ఇంకా నిరంతరముగా అన్నమాట. బయటకు మనస్సు వెళ్లకుండా కేవలము ఆత్మ లక్షణాలు. మనకి శ్రీమద్ భగవద్గీతలో కూడా 2వ అధ్యాయంలో చెప్పారు, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మ స్వరూపమై ఉన్నావు నీవు. నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు. నీవు కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి కేవలము ఆత్మస్వరూపమై ఉన్నావు. నీవు అమరుడవై ఉన్నావు, అజుడవై ఉన్నావు, అమరుడవై ఉన్నావు, అనంతమై ఉన్నావు. నీవు అల్పం కాదు, నీవు అనంతమై ఉన్నావు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. ఈ విధమైనటువంటి లక్షణాలను నీవు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే ఏమవుతుంది? అది ధ్యానము అనబడుతుంది. వేరే విషయం ఏది కాకుండా కేవలము ఆత్మ మీదే లగ్నం చేసి ఉంచటం ఏదైతే ఉందో అది ధ్యానం అనబడుతుంది. ఆ తర్వాత సమాధి. సమాధి అంటే ఆత్మ యొక్క లక్షణం ఒకటి ఏదైనా తీసుకుని నీవు ఆ విధంగా తదాకారం చెందినట్లయితే, అంటే తన్మయత్వం చెందినట్లయితే, అలాగే నువ్వు ఉన్నట్లయితే అది సమాధి అనబడుతుంది. అంటే ఈ 3 విషయాలన్నమాట. ధారణ, ధ్యాన, సమాధి. ఈ మూడిటిని కలిపి కూడా సంయమ అని అంటారు అన్నమాట. ఈ మూడిటిని కలిపి సంయమ అని అంటూ ఉంటారు. ఇక్కడ ఇది ఆత్మ సంయమ యోగం. ఆత్మ సంయమం అంటే అనాత్మ మీద నుంచి ఆత్మ మీద లగ్నం చేయటము, ఆ తర్వాత ఆత్మ గురించే ఆలోచిస్తూ ఉండటము, ఆ తర్వాత తన్మయత్వం చెందటం అన్నమాట. ఇంకా మరి ఏ ఆలోచన లేకుండా అలాగే ఉండిపోవటం ఏదైతే ఉందో అది సమాధి అనబడుతుంది. మరే ఆలోచన లేదన్నమాట. ఇంకా దీనికి ఒక ఉదాహరణ మీకు నేను అర్థమయ్యేలాగా చెబుతాను. మీరు కొంతమంది స్నేహితులతో ఒక సినిమాకి వెళదామని అనుకున్నారు. ఏదో కొన్ని కారణాల వల్ల సినిమాకు మీరు వెళ్ళటం అన్నది లేట్ అయింది, అంటే ఆలస్యం అయింది. అప్పటికి మీ స్నేహితులందరూ కూడా వెళ్ళారు. దగ్గర ఒక 25 మంది మీ స్నేహితులు ముందుగానే మీకన్నా సినిమాకు వెళ్ళారు. అప్పటికి కొంచెం సినిమా అప్పుడే మొదలవుతుంది. మీరు ఆలస్యంగా సినిమా హాల్ లోపలికి వెళ్ళారు. ఆలస్యంగా లోపలికి వెళ్ళిన తర్వాత సినిమా మొదలైంది కదా, మొదలవటం వల్ల మీరు ఓ పక్కన సినిమా చూస్తూ ఉన్నారు. మీ సీటు ఎక్కడ ఉందో ఎతుక్కోవటానికి మీరు ప్రయత్నం చేస్తూ ఓ పక్కన సినిమా కూడా మీరు చూస్తూ ఉన్నారు. మరి సినిమాలో ఏమైపోతుందో అనేది ఉంటుంది కదా, అందుకనే అసలే ఆలస్యంగా వచ్చాము, ఇక్కడ ఏం కొంపలంటూ పోయినాయో తెలియదని చెప్పేసి దృష్టి దాని మీద కూడా ఉంది. ఆ సినిమా చూస్తున్నారు, మీ సీట్ ఎక్కడుందో అని ఎత్తుక్కుంటున్నారు. అలాగే మీ స్నేహితులు ఎవరు వచ్చారు, ఏమిటి కథ, వాళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారు అని మీ స్నేహితులు ఇంకా ఒక్కనేసి చూస్తూ అక్కడ సినిమా కూడా చూస్తూ ఉన్నారు. ఇలాగా మీ స్నేహితుల మీద నుంచి దృష్టి మళ్ళీ సినిమా మీదకు వెళుతుంది, సినిమా మీద నుంచి మీ స్నేహితుల మీదకు వెళుతుంది. నెమ్మదిగా వచ్చి మీ సీట్లో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇంకా ఎవరి గురించి పట్టించుకోకుండా కేవలము సినిమా చూడటం మొదలుపెట్టారు. ఎవరి గురించి కూడా పట్టించుకోవట్లేదు, ఇక సినిమా చూడటం మొదలుపెట్టారన్నమాట. కొంచెంసేపు అయ్యేటప్పటికి సినిమాలో ఆ హీరోయిన్ ఉంటుంది కదా, ఆ హీరోయిన్ని ఎవరో బాగా తిప్పలు పెడుతున్నారు, బాగా
బాధ పెట్టి కొడుతూ ఉన్నారు. ఆ మొత్తం దృశ్యం అంతా చాలా బాధాకరంగా ఉంది. దాంతో మీకు బాగా ఆప్తుల్ని ఎవరినో, మీకు బాగా దగ్గర వాళ్ళని ఎవరినో కొడుతున్నారంత భావన మీకు కలిగి మీరు ఏడ్చేస్తున్నారన్నమాట. ఇంకా దానిలో లీనమైపోయి ఏడుస్తూ ఉన్నారన్నమాట. అలాగా ఈ 3 రకాలైనటువంటి సన్నివేశాలు నేను చెప్పాను. మొదటిది ఏమిటి? మీరు సినిమాల్లోకి వెళ్ళారు, వెళ్ళి సినిమా ఒక పక్క చూస్తూ ఉన్నారు, సినిమా మీద దృష్టి పెట్టుకున్నారు. ఎందుకని? ఏమవుతుందో తెలియదు కదా, కాబట్టి దాన్ని చూడాలి. అలా చూస్తూ ఉన్నారు. ఇంకో పక్కనేమో మనస్సు మన వాళ్ళు ఎవరొచ్చారు అని వాళ్ళ మీదకు వెళుతూ ఉంది, ఎక్కడెక్కడ కూర్చున్నారని వాళ్ళ మీదకు వెళుతూ ఉందన్నమాట. మరలా సినిమా ఒక పక్కన చూస్తూ ఉన్నారు. ఇది సినిమా చూడటానికి ప్రయత్నం జరుగుతూ ఉంది, కానీ మధ్య మధ్యలో కొంచెం చెదురుతుంది. దీన్ని ధారణ అనుకోవచ్చు. అంటే సినిమా మీదే దృష్టి ఉంది కానీ చెదురుతుందన్నమాట. సరే, ఆ తర్వాత కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కూడా సినిమా చూస్తున్నారు. సినిమా చూస్తున్నారు కానీ ఇంకా ఆలోచనలు వస్తున్నాయి. అందరూ వచ్చారా, మన వాళ్ళు లేదా, ఈ చీకట్లో కనపట్టలేదు, ఎవరెక్కడ కూర్చున్నారో అని ఇంకా కొద్దిగా ఆలోచనలు అటు ఇటు వెళుతూ ఉన్నాయన్నమాట. అయినా సరే సినిమా చూస్తూనే ఉన్నారన్నమాట. కళ్ళు సినిమానే చూస్తూ ఉన్నాయన్నమాట. కానీ చెదురుతుంది, ఆలోచన చెదురుతుంది. ఇది ఏమంటారు? దీన్ని ధ్యానము అంటారు. అంటే సినిమానే చూస్తున్నారు కానీ కొద్దిగా చెదురుతుందన్నమాట. ఇంకా తర్వాత ఏమిటి? పూర్తిగా దానిలో లీనమైపోయారు. లీనమైపోయి అక్కడ ఆ అమ్మాయి ఏడుస్తుందంటే మీరు కూడా ఏడ్చేస్తున్నారన్నమాట. ఇక్కడ పూర్తిగా ఇంకా దానిలో లీనమైపోయి ఉన్నారన్నమాట. ఇది సమాధి అంటారు అన్నమాట. ఇక్కడ కూడా అంతే. ఆత్మ యొక్క లక్షణాలను మీరు స్మరించుకుంటూ ఆత్మ లక్షణాల మీద మనస్సు లగ్నం చేయటానికి తీవ్రంగా అలాగ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే దాన్ని ధారణ అంటారు. ఆ తర్వాత ఆత్మలక్షణాలు కాక ఇంకా మరి ఏది కూడా ఆలోచించకుండా అదే ధ్యాసతో ఆత్మ యొక్క లక్షణాలను, ఒక్క లక్షణమే అవసరం లేదు, ఆత్మక లక్షణాలను అన్నిటినీ కూడా మీరు స్మరించుకోవచ్చు. ఇది గుర్తుంచుకోండి. కాకపోతే ఆత్మకు భిన్నంగా ఏది కూడా ఆలోచించకూడదు. ఆ సమయంలో మళ్ళా ఆత్మకు, ఆత్మ లక్షణాలకు భిన్నంగా మరి దేన్ని కూడా మీరు ఆలోచించకూడదు, గుర్తుంచుకోండి. ఇక ఆ తరువాత మీరు ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మను లేదా శాంత స్వరూపమైనటువంటి ఆత్మను, ఆత్మ అంటే ఏదో కాదు, మీ స్వరూపమే కదా, ఆ విధంగా అహమాత్మ, ఆనందో అహం, శాంతో అహం, తృప్తో అహం అని అలాగా మీరు ఆత్మగా మిమ్మల్ని మీరు ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు ఆనందోహం అన్నప్పుడు ఆనంద భావనలో మీరు స్థితమైపోతూ ఉంటే, శాంతోహం అన్నప్పుడు శాంత భావనలో మీరు స్థితమైపోయి శాంత స్వరూపంగా మీరు మారిపోతూ అలా ఉన్నట్లయితే దీన్ని ఏమంటారు అంటే సమాధి అంటారు. ఆలోచనలు ఉండవచ్చు, గుర్తుంచుకోండి. ధ్యానంలో కానీ సమాధి స్థితిలో కానీ ఆలోచనలు లేకపోవటము అనేటటువంటిది సరైనది కాదు. మనకు వేదాంత ధ్యానం ఏం చెప్తుంది అంటే, వేదాంతం ప్రకారంగా సమాధి అనేటటువంటి దాని గురించి ఏం చెప్తున్నారు అంటే, ఆలోచనలు నీకు ఉండవచ్చు, ఆ ఆలోచనలు అనాత్మ మీద నుంచి ఆత్మ మీద లగ్నం చేయటమే, అదే ధారణ. అదేవిధంగా నీవు ఆ ధారణ అన్నదాన్ని నిలకడగా చేసుకుంటూ ఉన్నట్లయితే అది ధ్యానం అనబడుతుంది. దానిలో నీవు మమేకం చెంది, తన్మయత్వం చెంది, నీ మనస్సు లయమైపోయేలాగా చేస్తే ఇంకా నీకు మరేది కూడా గుర్తు రాకుండా ఆ భావనలో అలాగా మునిగిపోయినట్లయితే అది సమాధి అనబడుతుంది. అదే నిర్వికల్ప సమాధి అనబడుతుంది అనేది మనకు మహర్షులందరూ కూడా చెప్పినటువంటి విషయం. ఇది వేదాంత ధ్యానము అనబడుతుంది. దీన్ని మనం ఇంతవరకు మనం మాట్లాడుకోవటం జరిగింది. ఈరోజు 20, 21, 22, 23 శ్లోకాలు, 4 శ్లోకాలు
చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ 4 కూడా. నీవు ఇప్పుడు వరకు చెప్పుకున్న విధంగా నీవు ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే నీవు ఏ ఫలాలు నీవు పొందుతావు అనేటటువంటి దాని గురించి ఇక్కడ మనకు చెప్తున్నారు. ధ్యానం వల్ల ఏం జరుగుతుంది అనేటటువంటిది ఇక్కడ మనకు ఈ 4 శ్లోకాల్లో మన తండ్రి మనకు తెలియచేస్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు, శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేయండి. ఎంతగానో ఉపయోగపడేటటువంటి శ్లోకాలు. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర శైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. నిరుద్ధం చిత్తం అంటే మనస్సును నిగ్రహించటము. ఏ విధంగా నిగ్రహించాలని చెప్పారు కిందటి శ్లోకంలో మనకు. ఒక నిశ్చలమైనటువంటి దీపం ఏ విధంగా ఉంటుందో, అంటే గాలి లేని చోట పెట్టినటువంటి దీపం ఏ విధంగా ఎంత నిశ్చలంగా ఉంటుందో అంత నిశ్చలంగా నీ ఆలోచన ఆత్మ మీదే ఉండేలాగా, అంటే ఆత్మాకార వృత్తి అంటారు దాన్ని. ఆత్మాకార వృత్తి అంటే కేవలము ఆత్మ గురించిన ఆలోచనే, కేవలము నీ గురించిన ఆలోచనే, కేవలము బ్రహ్మాకార వృత్తి అంటారు. బ్రహ్మ గురించి, బ్రహ్మ అంటే 4 శిరస్సుల బ్రహ్మ కాదు, పరమాత్మ. కేవలము పరమాత్మ గురించిన ఆలోచనే. ఇవన్నీ కూడా ఒక్కటే, ఏ తేడా కూడా లేనేలేదు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి ఆ విధంగా ఇంకా ఏ విధంగా చెదరకుండా ఆ ఆలోచన అదే విధంగా నువ్వు ఉంచుకున్నట్లయితే దీన్ని ఏమంటుంది శ్రీమద్ భగవద్గీత ఇక్కడ? చిత్తం నిరుద్ధం. నీవు మనస్సును నిగ్రహించుకున్నావు. ఈ విధంగా నిగ్రహించబడింది అంటే ఇంకా బయటకు వెళ్ళటం లేదు. ఆత్మ మీదే లగ్నమై ఆత్మనే ధ్యానిస్తూ ఉందన్నమాట మనస్సు. కేవలము ఆత్మనే ధ్యానిస్తూ ఉంది. లేదా పరమాత్మ అని కూడా మీరు అనుకోవచ్చు, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఇక్కడ పరమాత్మనే ధ్యానిస్తుంది, మరి దేన్ని కాదు, కేవలము ఆత్మాకారంగా మనస్సు ఉంది. అదే బ్రహ్మాకార వృత్తి అంటున్నారు, అదే ఆత్మాకార వృత్తి అంటున్నారు అన్నమాట. దీన్ని ఏమంటున్నారు? చిత్తం నిరుద్ధం అంటున్నారు. ఈ విధంగా మనస్సు నిగ్రహించుకోవాలి. ఇలా చేయటాన్ని ఏమంటుంది శ్రీమద్ భగవద్గీత? యోగ సేవయ అంటుంది. యోగము అంటే ఏంటి? ఇది ధ్యాన యోగము. సేవయ అంటే ఏంటి? అభ్యాసం చేయటం, సాధన చేయటం. మనసు ఎప్పుడు ఈ విధంగా నిశ్చలంగా మారుతుంది అంటే ధ్యాన యోగాన్ని నీవు అభ్యాసం చేయాలి. ధ్యాన యోగాన్ని నువ్వు అభ్యాసం చేసినట్లయితే మనస్సు ఈ విధంగా నిశ్చలంగా మారుతుంది. ముందు ఇది అలవాటు చేసుకోవాలి. ఇది అలవాటు చేసుకోవాలంటే ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించుకోవాలి. అసలు నీకు బాహ్యమైనటువంటి విషయాల మీద ఎంత ఆసక్తి ఉంది, అలాగే పరమాత్మ మీద లేదా యథార్థమైనటువంటి నీ మీద, శాశ్వతమైనటువంటి నీ మీద ఎంత అసలు ఆసక్తి ఉంది, ఎంత ఇష్టత ఉంది అనేది గమనించుకోవాలి. మనకి ఒక విషయం ఏదైనా ఇష్టం అయితే, ఒక పదార్థం ఏదైనా ఇష్టం అయితే, ఒక వ్యక్తి ఎవరైనా మనకు ఇష్టమైన వాళ్ళు అయితే వాళ్ళ గురించే మనసు ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మనసు వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇష్టం లేనప్పుడు వాటి జోలికి మనస్సు వెళ్ళదు. ఏది ఇష్టమో దాని గురించే మనసు ఆలోచిస్తుంది. కాబట్టి మనకు పెద్దలు ఇక్కడ ఏం చెప్పారంటే, ముందులో ఒక ఇష్టదైవాన్ని నీవు నిరంతరము కూడా ఒక ఏకనిష్టతో ఆరాధించు. ఆ ఇష్టదైవం పట్ల నీవు ఆ ప్రేమ అన్నదాన్ని ఏర్పరచుకొని నీ దృష్టి అంతా కూడా ఎప్పుడు ఆ ఇష్టదైవంని ఆలోచించుకుంటూ, స్మరించుకుంటూ, ధ్యానించుకుంటూ ఉండేలాగా చెయ్యి అనేది చెప్పారు.
అది మొదటి మెట్టు అన్నమాట. అది మత జీవితంలో మొదటి మెట్టు. అక్కడ అది సరిగ్గా చేసిన వాళ్లకు ఇక్కడ ఇది కష్టం ఉండదు. అందుకని మనకు పెద్దలు ఆ విధంగా మత జీవితాన్ని అందించారు. ఒక ఇష్టదైవం ఒక రూపం పెట్టుకుని ఏదో ఒకటి, ఏ రూపమైనా పర్వాలేదు, ఏ పేరైనా పర్వాలేదు, నీకు రాముడు ఇష్టం ఉండవచ్చు, కృష్ణుడు అంటే ఇష్టం ఉండవచ్చు, లేదా వెంకటేశ్వర స్వామి ఇష్టం ఉండవచ్చు, ఏదైనప్పటికీ ఇబ్బంది ఏం లేదు. అది మారకుండా ఉండాలన్నమాట. ఒక ఏకనిష్టతో ఆ ఇష్టదైవాన్ని నీవు ఆరాధిస్తూ, ఆ ఇష్టదైవాన్ని ధ్యానిస్తూ, అంటే నీ ఆలోచనలు ఆ ఇష్టదైవం మీదే ఉండేలాగా చేసుకున్నట్లయితే అది ఏమవుతుంది? భక్తి అనబడుతుంది. ఆ భక్తి అనేటటువంటిది నిన్ను ఎక్కడికి తీసుకొస్తుంది అంటే ఆత్మభక్తి, యథార్థమైనటువంటి భక్తి, స్వస్వరూప అనుసంధానానికి తీసుకొస్తుంది అన్నమాట. స్వస్వరూప అనుసంధానమే భక్తి రీత్యా అభిధీయతే అనేటటువంటిది మహాత్ములు చెబుతున్నారన్నమాట. కాబట్టి ఆ మెట్టు మీద నుంచి ఈ మెట్టు మీదకి నువ్వు రావాలి అన్నప్పుడు ఆ మెట్టు మీద మీరు సరైనటువంటి రీతిలో ధ్యానం చేసినట్లయితే, ఆరాధన చేసినట్లయితే, అక్కడ మరి ఏ ఆలోచనలు లేకుండా, బాహ్యమైనటువంటి ఏ ఆలోచనలు లేకుండా, ఏ కోరికలు లేకుండా, కేవలము ఏకాగ్రత పెంచుకోవటానికి, ధారణా శక్తి పెంచుకోవటానికి ఆ మెట్టు మీద ప్రయత్నం చేసిన వాళ్లకు ఈ మెట్టు మీద తేలికవుతుంది. ఆ మెట్టు మీద ఆ ప్రయత్నం చేయని వాళ్ళకి ఇక్కడ ఏమవుతుందంటే కష్టమవుతుంది కానీ అది అసాధ్యము అన్నది కానే కాదు. ప్రయత్నం చేయాలి. ఎక్కువగా ప్రయత్నం చేసినట్లయితే ఇది సాధ్యమవుతుంది. ఇక్కడ మరో సంశయం లేకుండా పూర్తి విశ్వాసంతో మనస్సు లగ్నమయ్యేలాగా చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే నెమ్మదిగా ఇది సాధించటానికి కుదురుతుంది. సరే, బాగానే ఉంది. ఈ విధంగా నీవు అభ్యాసం చేసినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, పరమతే, ఎత్రో పరమతే అన్నారనమాట. అంటే ఉపరతి అనేటటువంటిది మనం సాధన చతుష్టయ సంపత్తిలో షట్ సంపదలో చెప్పుకున్నాం అన్నమాట. బాహ్య జ్ఞానేంద్రియాలు వాటి విషయాల మీదకి వెళ్లకుండా అరికట్టుకోవటం అనేటటువంటిది దమము అనబడుతుంది. అలాగే అంతరేంద్రియము మనస్సు అనేక విషయాల మీదకు వెళుతూ ఉంటుంది. అలాగే వెళ్లకుండా మనస్సును అదుపులో ఉంచుకోవటం అనేటటువంటిది శమ అనబడుతుంది. మనస్సును అదుపులో ఉంచుకోవటమేమో శమ అనబడుతుంది. ఈ జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకోవటం అనేటటువంటిదేమో దమ అనబడుతుంది. అదుపులో ఉంచుకోవటం అంటే ఏంటి? ఆ విషయాలను ఆలోచించకుండా నీవు ఆత్మ మీద లగ్నం చేయటం. ముందులో అయితే నీ ఇష్టదైవం మీద లగ్నం చేయటం, ఇప్పుడైతే ఆత్మ మీద లగ్నం చేయటం. ఆ విధంగా నీవు లగ్నం చేసినట్లయితే అది శమ దమ అనబడుతుంది. ఆ తరువాత ఒక్కసారి లగ్నమైనటువంటి మనస్సు ఇంకా చలించకుండా ఆ ఆత్మకారంతోనే ఉండేలాగా చేసుకోవటం ఏదైతే ఉందో ఉపరతి అంటారన్నమాట. అంటే ఒక చిన్న పిల్లాడు, అక్కడ మెట్లు ఉన్నాయన్నమాట, అలా పాక్కుంటూ వెళుతున్నాడు. వాడు అక్కడికి వెళితే వాడు ఆ మెట్ల మీద నుంచి పడిపోతాడు, ప్రమాదం జరుగుతుంది. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? గబగబా పరిగెత్తికెళ్ళి వాడిని వెనక్కి తీసుకొచ్చి మళ్ళా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. ఒళ్ళో కూర్చోబెట్టుకున్న తర్వాత ఇంకా వాడిని పట్టుకుని ఉండాలన్నమాట. మళ్ళీ వదిలిపెడితే ఏం చేస్తాడు వాడు మళ్ళా అలా పోయి పాక్కుంటా పోతాడు. పొద్దాక ఈ తల్లి పరిగెత్తుకెళ్ళి వాడిని వెనక్కి తీసుకురాలేదు కదా. అందుకని ఆ తల్లి ఏం చేస్తుందంటే వెనక్కి తీసుకుని ఆ ప్రమాదంలో పడకుండా వాడిని గబాలను వెళ్ళి వాడిని పట్టుకొచ్చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇంకా వాడిని కదలకుండా అలాగే కూర్చుంటుంది అన్నమాట. లేకపోతే ఏ పాలో ఇస్తూ కూర్చుంటుంది అన్నమాట, ప్రమాదం జరగకుండా ఉండటానికి. ఉపరమ అనేటటువంటిది కూడా ఇంతే అన్నమాట. మనస్సు బాహ్యమైనటువంటి విషయాల మీదకు పోతూ ఉన్నప్పుడు ఆ మనస్సును నిగ్రహించి ఆత్మ మీద, ఆత్మ లక్షణాల మీద లగ్నం అయ్యేలాగా చేయటమే. అంటే ఆత్మ లక్షణాలనే ధ్యానిస్తూ ఉండేలాగా చేయటమే అనేది ఇక్కడ చెబుతున్నారన్నమాట.
నీవు ఈ ధ్యానయోగం అభ్యాసం చేసినట్లయితే, సరైనటువంటి రీతిలో ధ్యానయోగం అభ్యాసం చేసినట్లయితే నీకు వచ్చేటటువంటి మొదటి ఫలితం ఏది అంటే ఉపరమ. అంటే మనసు ఇంకా అటు పోదు. ఎక్కడ లగ్నమవుతుంది? ఆత్మ మీద లగ్నమవుతుంది. అంటే ఏమిటి? నిరంతరము కూడా ఆత్మను ధ్యానిస్తూ ఉండటం జరుగుతుంది. ఆత్మను ధ్యానించటం అంటే ఏంటి? నిన్ను నీవు ధ్యానించుకుంటూ ఉంటావు. యథార్థమైనటువంటి నిన్ను, దేహంగా నిన్ను కాదు, యథార్థమైనటువంటి ఆత్మస్వరూపంగా నిన్ను నీవు ధ్యానించుకుంటూ, ఆనందస్వరూపమైనటువంటి నిన్ను నీవు ధ్యానించుకుంటూ, శాంతస్వరూపమైనటువంటి నిన్ను నీవు ధ్యానించుకుంటూ, నిత్యస్వరూపమైనటువంటి నిన్ను నీవు ధ్యానించుకుంటూ, సత్యస్వరూపమైనటువంటి నిన్ను నీవు ధ్యానించుకుంటూ, చైతన్య స్వరూపమైనటువంటి నిన్ను నీవు ధ్యానించుకుంటూ, నిర్వికార స్వరూపమైనటువంటి, నిరంజన స్వరూపమైనటువంటి, నిర్మల స్వరూపమైనటువంటి, నిశ్చల స్వరూపమైనటువంటి నిన్ను నీవు ధ్యానించుకుంటూ ఉండటం అన్నది అన్నమాట. ఇంకా బయటికి పోవటం లేదు ఈ మనసు. కేవలము నిన్ను నీవు ధ్యానించుకుంటూ, నీ స్వరూపాన్ని నీవు ధ్యానించుకుంటూ అలాగా ఉండటం అన్నది ఏదైతే ఉందో దాన్ని ఉపరమ అన్నారు అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది? మనస్సు నిశ్చలమవుతుంది అన్నమాట. ఏ విధమైనటువంటి నిశ్చలత్వం అని చెప్పింది మనకు భగవద్గీత? గాలి లేని చోట దీపం ఏ విధంగా ఎంత నిశ్చలంగా ఉంటుందో అంత నిశ్చలంగా నీ మనస్సు ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుంది? నిన్ను ధ్యానించుకుంటూ ఉంటుంది. యథార్థమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను, మరి దేన్ని కాదు, నిన్ను ధ్యానించుకుంటూ ఉంటుంది. ఇది మొదటిది ఇక్కడ మనకు చెప్పినటువంటిది 4 శ్లోకాల్లో మొట్టమొదటి ఫలితం అన్నమాట. మనసు అలా నిశ్చలమవుతుందన్నమాట. ఇక్కడ తర్వాత యత్ర శైవాత్మానాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. తర్వాత ఏమవుతుందట? ఆత్మనా ఆత్మానం అంటే ఆత్మనా ఆత్మానం పశ్యన్, మనస్సు ఆత్మను దర్శిస్తూ ఉంటుందట. మనస్సు ఆత్మను దర్శిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ దర్శించటం అంటే ఏంటి? ఇది ఆత్మ దర్శనం చేసుకుంటుందట. ఏది ఆత్మ దర్శనం చేసుకోవటం? మనస్సు. మామూలుగా ఇక్కడ దర్శనం అనగానే ఈ కళ్ళతో చూసేటటువంటి దాన్ని అనుకుంటారన్నమాట. కళ్ళతో చూసేటటువంటి దాని గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. ఏం మాట్లాడుతున్నారు? మనస్సు ఆత్మదర్శనం చేసుకుంటుందంట. మనకు శ్రీమద్ భగవద్గీతలో ముందు నుంచి ఏం చెబుతున్నారు? ఆత్మ ఇంద్రియాలకు గోచరం కానటువంటిది అనేది చెబుతున్నారు. ఇంద్రియాలకు గోచరం కానటువంటిది అని చెబుతున్నారు అన్నమాట. అంటే ఈ బాహ్య జ్ఞానేంద్రియాలకు అంతరేంద్రియమైనటువంటి మనస్సుకు కూడా గోచరం కానటువంటిది మనస్సు అనేటటువంటిది చెప్తున్నారు. మరి అలాంటిది ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో ఏమంటున్నారు? మనస్సు ఆత్మ దర్శనం చేసుకుంటుంది అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ దీని గురించి మనకు తర్వాత శ్లోకంలో ఇంకా వివరంగా తెలుసుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఆ శ్లోకంలో దీని గురించి ఇంకా వివరంగా మాట్లాడతాను. ఇక్కడ దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? దర్శనం చేసుకోవటం అంటే నేను ఇలాంటి ఆత్మస్వరూపాన్ని అని గట్టిగా స్థిరపరచుకోవటమే ఇక్కడ దర్శనం అంటే. బాగా గుర్తుంచుకోండి. ఆత్మ సాక్షాత్కారము, ఆత్మదర్శనము, భగవద్ దర్శనము, ఈ మాటలు ఇక్కడ మీరు వింటూ ఉంటారు.
ఈ మాటలకు అర్థం ఏమిటంటే, సాక్షాత్ నేను ఆత్మస్వరూపాన్ని, ఈ దేహం కాదు అని ఆత్మస్వరూపంగా, నిరాకార స్వరూపంగా, నిశ్చల స్వరూపంగా, నిర్మల స్వరూపంగా, ఆనంద స్వరూపంగా, సత్యస్వరూపంగా, శాంతస్వరూపంగా నిన్ను నీవు దర్శించుకుంటూ ఉండటమే. ఆ భావన స్థిరపడేలాగా చేసుకోవటమే. ఆ భావన స్థిరపడేలాగా చేసుకోవటమే. ఇప్పుడు ఏ భావనతో ఉన్నావు? నేను ఈ దేహము అనే భావనతో ఉన్నావు. నేను ఈ దేహము అనేటటువంటి భావనతో ఉన్నావు. నీవు ఈ దేహం కాదు, నీవు ఈ దేహం కాదు, నీవు ఆత్మస్వరూపము అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తుంది. ఉపనిషత్తులన్నీ కూడా ఇదే చెప్తున్నాయి. ఇంతెందుకు, రేపొద్దట నీ దేహం అక్కడ పడి ఉంటుంది, అక్కడ పడి ఉంటుంది. చుట్టూతో ఉన్న వాళ్ళు ఏడుస్తూ ఒక మాట అంటారు, ఏమని? ఆవిడే వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయేది నిరాకారం, అదే ఆత్మ అని అంటున్నారు వాళ్ళు. సరే, అప్పుడు దాకా ఎందుకు, ఇప్పుడు ముందే తెలుసుకో. ఏమని? నిరాకారమైనటువంటి నేను ఈ దేహంలో ఉన్నాను అని. కేవలము దేహానికి పరిమితమై కాదు. సరే, నీ గురించి నీవు తర్వాత తెలుసుకుంది, కానీ ముందు ఇది అర్థం చేసుకో. ఏది అర్థం చేసుకో? నేను ఆత్మస్వరూపాన్ని అని, ఆత్మగా నీ లక్షణాలను, అనంతమైన ఆత్మగా, పూర్ణ ఆత్మగా, పరిమితమైన ఆత్మ కాదు, అనంతమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి ఆత్మగా నిన్ను నీవు స్మరించుకుంటూ, నిన్ను నీవు ధ్యానించుకుంటూ, అలాంటి నిన్ను నీవు అనుభవంగా చూసుకుంటూ, ఆనందస్వరూపమైనటువంటి, శాంతస్వరూపమైనటువంటి నిన్ను నీవు అలా ఆనందస్వరూపంగా నిన్ను నీవు చూసుకుంటూ ఉండటం ఏదైతే ఉందో అది ఆత్మదర్శనము అనబడుతుంది. ఇది నీకు బుద్ధిలో స్థిరపడేలాగా చేసుకోవాలి. ఈ విధంగా నువ్వు చేసినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ తర్వాత పశ్యన్ ఆత్మని తుష్యతి అంటున్నారు. అంటే అప్పుడు ఏమవుతుంది? నీవు సచ్చిదానంద స్వరూపంగా, ఆనంద స్వరూపంగా నీవుగా ఉండటం అనేది జరుగుతుంది. ఆనంద స్వరూపంగా, శాంతస్వరూపంగా. అంటే తుష్యతి అంటే నీకు ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. అది ఎంతో చెప్పలేనంత ఆనందం, వర్ణించటానికి వీలు కానంత ఆనందం అన్నమాట. అది నీకు అలాంటి ఆనందం కలుగుతుందా లేదా అనేటటువంటిది నువ్వు చూసుకున్నట్లయితే, నీకంతటి ఆనందం కలగకుండా ఈ విధంగా నువ్వు ధ్యానం చేయటం అనేటటువంటిది నీకు బరువుగా, బాధగా అనిపిస్తూ ఉన్నట్లయితే దాని అర్థం ఏమిటి అంటే, నీవు సరైనటువంటి రీతిలో అసలు అవగాహన చేసుకోలేదు. శ్రవణం చేసావు కానీ నీకు అర్థం కాలేదు. మరలా కూర్చుని శ్రద్ధగా శ్రవణం చెయ్యి. అలాగే గురుబోధ మరలా గుర్తు చేసుకుంటూ, మననం చేసుకుంటూ ఉండి, నీకొచ్చిన సందేహాలు ఏవైనా ఉంటే అవి నివృత్తి చేసుకోవాలి. మళ్ళా నీవు ఆ సందేహాలు నివృత్తి చేసుకుని యథార్థమైనటువంటి నీ స్వరూపము, ఈ దేహం కాదు ఆత్మస్వరూపము అనేటటువంటి నిశ్చయం బుద్ధిలో జరిగేలాగా నువ్వు చేసుకోవాలి. అలా చేసుకుని మిగిలిన విషయాలన్నిటికన్నా కూడా నీ మీద నీ ప్రేమ ఎక్కువగా ఉండాలి. నీ మీద నీ ప్రేమ, యథార్థమైనటువంటి నీ మీద. దేహం మీద ఇప్పుడు బోల్డంత ప్రేమ ఉంది. అందుకే కదా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు కూడా దీని గొడవే కదా. దేహానికి ఇప్పుడు ఎన్నో చేస్తున్నావు, ఒకటి కాదు రెండు కాదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి దేహం గొడవే అంత. తర్వాత దేహ సంబంధమైన వాటి గురించి, వీటి గురించి కాదు, నీ గురించి, యథార్థమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి నీ గురించిన ప్రేమ నీకు పెంచుకునేలాగా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే అది పెరుగుతుంది. వేరే మార్గం ఏమీ లేదు.
నీ గురించి నువ్వు రకరకాలుగా ఆలోచించుకుంటూ నీ గురించి నువ్వు వింటూ, నీ గురించి నువ్వు మాట్లాడుకుంటూ, నీ గురించే శ్రవణం చేస్తూ ఉన్నప్పుడు నీ గురించిన ధ్యాస నీకు పెరిగి నీ మీద నీకు ప్రేమ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనసు నిశ్చలమైతే నీకు అప్పుడు అపరిమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆత్మని తుష్యతి. ఈ ఆనందం అనేటటువంటిది ఎలాంటిదంటే నీకు సంబంధమైనటువంటి ఆనందం. అది నీకు సంబంధమైనటువంటి ఆనందం నీకు కలుగుతుంది అనేటటువంటిది మనకి ఇక్కడ ఈ శ్లోకంలో చెబుతున్నారు అన్నమాట. ఇక్కడ ఈ శ్లోకంలో మనకి ముఖ్యంగా 3 విషయాలు మనకు తెలియజేశారు. ఒకటి, నీవు యోగాభ్యాసము అంటే ధ్యాన యోగము సరిగ్గా నువ్వు చేస్తూ ఉన్నట్లయితే మనస్సు నిశ్చలంగా ఉంటుంది, చలించకుండా ఉంటుంది. కేవలము ఆత్మ మీదే లగ్నమై ఆత్మ లక్షణాలని స్మరిస్తూ అలా ఉంటుంది, నిశ్చలమై ఉంటుంది. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏమిటి? ఆత్మ దర్శనం చేసుకోవటానికి కుదురుతుంది. సరైనటువంటి రీతిలో నీవు ధ్యానయోగం అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే ఆత్మ దర్శనం అంటే చూడటం కాదు, గుర్తుంచుకో, చూడటము కాదు దర్శనం అన్న మాటకు. పశ్యన్ అన్న మాటకు అర్థం పశ్యన్ అంటే చూడటం అన్నది కాదు, ఈ కళ్ళతో చూడటం అన్నది కాదు. లోపల నిశ్చయం చేసుకోగలుగుతావు నేను ఆత్మస్వరూపాన్ని అని. మూడవ విషయం ఏమిటంటే ఆనందం, నీకు సంబంధమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ సచ్చిదానందము అనుభూతిగా ఉంది. ఆ అనుభూతి అన్నది ఏదో ఎక్కడి నుండో వచ్చింది కాదు, దేనివల్ల వచ్చింది కాదు, నేనే అయి ఉన్నాను అని అనుభవపూర్వకంగా నేను ఆనంద స్వరూపాన్ని అనుభవపూర్వకంగా, ఊరికి అనుకోవటం కాదు, చెప్తే విన్నదేదో మళ్ళీ పలకటం కాదు, నేను ఆనంద స్వరూపమై ఉన్నాను, నేను శాంత స్వరూపమై ఉన్నాను, నేను పూర్ణమై ఉన్నాను, నేను ఈ దేహం కాదు, నేను అమరుడనై ఉన్నాను. ఎంత ఆనందం నిజానికి ఇది. నాకు ఇంకా చావు పుట్టుకలు అనేటటువంటివి లేనే లేవు, నాకు ఏ భయము లేనే లేదు, నాకు ఏ భయము లేదు. నేను అమరుడనై ఉన్నాను, నేను అనంతమై ఉన్నాను, నేను పూర్ణమై ఉన్నాను, నేను స్వయంగా ఆనంద స్వరూపమై ఉన్నాను. మరి దేన్ని కోరాల్సినటువంటిది కూడా లేనే లేదు, నేను కేవలము ఆనంద స్వరూపమై ఉన్నాను అని ఆ విధంగా ఆనంద స్వరూపంగా నువ్వు ఉండగలవు. ఆ విధమైన నిన్ను నీవు చూసుకుంటూ ఉండగలవు అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. ఈ విధంగా 3 విషయాలు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు. తర్వాత శ్లోకంలో ఇంకొక 2 విషయాలు మనకు చెప్తున్నారు. సుఖం ఆత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న శైవాయం స్థితచ్చలతి తత్వతః. దీనిలో మొదటి విషయం ఏమిటంటే సుఖం ఆత్యంతికం. ఆ సుఖము ఎలాంటిదంటే ఆత్యంతికం. దీనికి మొదలు చివర అనేటటువంటిది లేదు, దీనికి హద్దులు లేవు ఈ సుఖానికి. ఏ సుఖము ఇది? ధ్యానయోగం నీకు సరిగ్గా కుదిరినట్లయితే, ధ్యానయోగం సరిగ్గా కుదరాలి అనుకుంటే ముందు నువ్వు సాధన చతుష్టయ సంపత్తి, ఆ సంపద నువ్వు బాగా ఏర్పరచుకోవాలి. శ్రీమద్ భగవద్గీతలో ఇప్పటి వరకు మనకు ఏదైతే చెప్పారో గడిచినటువంటి 5 అధ్యాయాల్లోనూ, అలాగే 6వ అధ్యాయంలో కూడా ఒక సాధనలు నువ్వు చేస్తున్నప్పుడు ఆ సాధనలో ఏ విధంగా నువ్వు ఉండాలి అని చెప్పారో వీటన్నిటినీ నువ్వు ఆచరణలోకి తీసుకుని ఆ మార్పులన్నీ నువ్వు చేసుకుని కర్మను కర్మయోగంగా మలుసుకొని, అలాగే కర్మ సన్యాస యోగంలో చెప్పినటువంటి మెలకువలు ఏవైతే ఉన్నాయో ఆ మెలకువలను నువ్వు ఆచరణలోకి తీసుకుంటూ సాంఖ్యయోగంలో చెప్పినట్లనే అలాంటి ఆత్మస్వరూపంగా, దేహంగా కాదు, అలాంటి నిన్ను స్మరించుకుంటూ ఉన్నట్లయితే
అప్పుడు ఏమవుతుందంట, సుఖం, ఆ సుఖం ఎలాంటిదంట, ఆత్యంతికం, దానికి మొదలు చివర లేనే లేదు. అలాంటి సుఖాన్ని నీవు అనుభవిస్తావు, అలాంటి సుఖాన్ని నీవు అనుభవిస్తావు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారన్నమాట. మామూలుగా అయితే మనకి సుఖము, శాంతి, ఆనందము, సంతోషము, సంతృప్తి ఇవన్నీ కూడా మనకు కావాలి అనుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా, ఆనందంగా ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ కోరుకుంటూ ఉంటారన్నమాట. అందుకనే మనం బాహ్యమైనటువంటి విషయాల నుంచి, వస్తువుల నుంచి, వ్యక్తుల నుంచి, సంపదల నుంచి, అలాగే వృత్తుల నుంచి, ఉద్యోగాల నుంచి, వ్యాపారాల నుంచి ఇవన్నీ మనం పొందుతాము అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం వీటి నుంచి పొందేటటువంటి సుఖశాంతులు అనేటటువంటివి ఎలాంటివి అంటే అల్పమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి. దేశ, కాల, వస్తు, విషయ, వ్యక్తి, సంపద వీటన్నిటి వల్ల వచ్చేటటువంటి సుఖము కానీ, శాంతి కానీ, సంతోషం కానీ, సంతృప్తి కానీ ఎలాంటిదంటే వచ్చిపోయేటటువంటిది. మనకి ఒక దగ్గరికి వెళితే బోళ్ళంత ఆనందంగా ఉంది, అక్కడ ఉంటే నాకు సుఖంగా ఉంది అంటారు. అక్కడ నువ్వు ఎంతకాలం ఉంటావు? అక్కడ ఉన్నంతకాలము కొంచెం సుఖంగా ఉంది అనిపిస్తుంది. అదైనా కానీ వెళ్ళినప్పుడు కొత్తగా అక్కడ సుఖంగా, సంతోషంగా, సంతృప్తిగా అనిపిస్తుంది. 2 రోజులు గడిచిన తర్వాత ఇక్కడి నుంచి ఎప్పుడు పోదామా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఒకటేదో తింటే నాకు ఆనందంగా ఉంది అనిపిస్తుంది. అది ఎంతకాలం ఉంటుంది? అది నీ నోట్లో ఉన్నంత వరకు. అప్పుడైనా సరే నువ్వు ఆలోచనలు మళ్ళీ ఎక్కడో పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆనందం అనేది లేనే లేదు. మళ్ళీ నువ్వు చేసే ఆలోచనల వల్ల నీకు దుఃఖమే కలుగుతూ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తితో ఉన్నప్పుడు, ఒక స్నేహితుడితో కానీ, స్నేహితురాలతో కానీ, లేదా నీ పిల్లలతో కానీ, మనవాళ్ళతో కానీ, మనవరాళ్లతో కానీ, ఎవరితోనొకరితో ఉన్నప్పుడు నాకు బోళ్ళంత ఆనందంగా ఉంది అనేది అనిపిస్తూ ఉంటుంది. ఆ బోళ్ళంత ఆనందం అనేటటువంటిది ఏం లేదు. కొంతసేపు ఆనందంగా ఉంటుంది, ఆ తర్వాత అబ్బా ఇంత ఇసుగ్గా ఉందే అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు అనుభవమే కదా. అలాగే ఈ వస్తువు ఏదో నా దగ్గర ఉన్నట్లయితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అంటారు. కానీ అది కూడా తాత్కాలికమైనటువంటిది. ఎందుకనంటే ఇవన్నీ కూడా మారేటటువంటివి. ఆగమ అపాయినో అనిత్య. ఈ సుఖాలు అనేటటువంటివి ఏవైనప్పటికీ కూడా వచ్చిపోయేటటువంటివి, అల్పమైనటువంటివి. గుర్తుంచుకోండి. బాహ్యమైనటువంటి దేని వల్లనైనా సరే నీవు సుఖశాంతులు నేను పొందుతున్నాను, ఆనందం పొందుతున్నాను, నాకు సంతోషంగా ఉంది, సంతృప్తిగా ఉంది అని నీవు అనుకుంటూ ఉన్నట్లయితే ఒకటి నీవు గుర్తుంచుకోవాలి, గట్టిగా గుర్తుంచుకోవాలి. ఆ సుఖశాంతులు అనేటటువంటివి అల్పమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి. పైపెచ్చు అవన్నీ కూడా నీకు దుఃఖాన్నే కలిగిస్తాయి. దుఃఖం అన్నది ఒకటి పొంచే ఉంటుంది అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. అవి పొందటానికి నువ్వెంతో కష్టపడాలి. ఆ తరువాత కాసేపు నువ్వు సుఖంగా, శాంతిగా ఉన్నాను అనుకున్నప్పటికీ కూడా మరలా వాటి వెనకాల ఎప్పుడు కూడా దుఃఖం అన్నది పొంచే ఉంటుంది అనేది నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. కానీ ఇక్కడ ఆత్మధ్యానం వల్ల నీవు పొందేటటువంటి సుఖశాంతులు అనేటటువంటివి ఎలాంటివంటే ఇవి శాశ్వతమైనటువంటివి. ఎందుకని? ఆత్మకు సంబంధమైనటువంటివి అవి. ఆత్మకు సంబంధమైనటువంటి సుఖం అన్నది శాశ్వతమైనటువంటి సుఖం. ఆత్మకు సంబంధమైనటువంటి శాంతి, ఆత్మకు సంబంధమైనటువంటి ఆనందం, ఆత్మకు సంబంధమైనటువంటి ఆ సుఖము ఇది శాశ్వతమైనటువంటిది. ఎందుకని? ఆత్మ శాశ్వతం కాబట్టి. మిగిలినవి ఏవి కూడా శాశ్వతం కాదు. దేహం దగ్గర నుంచి దేహ సంబంధమైనటువంటి ఏ విషయమైనా సరే, ఏదైనా సరే మారుతూ ఉంటుంది. మారేటాటి వల్ల వచ్చేటటువంటి సుఖము
తాత్కాలికమై ఉంటుంది, మారేదై ఉంటుంది. మారినటువంటి ఆత్మసుఖము ఏదైతే ఉందో ఇది ఎప్పుడూ కూడా మారేది కాదు. పైపెచ్చు ఈ ఆత్మ అంటే నీకన్నా వేరుగా లేదు, అది నీవే అయి ఉన్నావు. అంటే దాని అర్థం ఏమిటి? నీవే సుఖస్వరూపమై ఉన్నావు అని నీవు తెలుసుకున్నప్పుడు అనుభవంగా, ఊరికే పుస్తకంలో చదివో లేకపోతే ఎవరో చెప్పారు నేను సుఖస్వరూపమై ఉన్నాను అని నేను సుఖస్వరూపమై ఉన్నాను, అహమాత్మ సుఖస్వరూపోహం, అహమాత్మ శాంతోహం, అహమాత్మ ఆనందోహం, అహమాత్మ తృప్తోహం అని ఆ విధంగా ఎక్కాలు చెప్పినట్లుగా అనుకుంటే కాదు. సుఖస్వరూపమైనటువంటి యథార్థమైనటువంటి నిన్ను నీవు చూసుకుంటూ ఉన్నప్పుడు, ఆ విధంగా నీకు నీవు గ్రహింపుకు వచ్చినప్పుడు, సుఖస్వరూపంగా అనుభవంగా నీవుగా ఉన్నప్పుడు ఆ సుఖం ఎలాంటిదంటే ఆత్యంతికం. దానికి హద్దులు లేవు, ఎల్లలు లేవు. ఎప్పుడు ఆనంద స్వరూపమే, ఎప్పుడు కూడా పూర్ణస్వరూపమే. ఏ వెలితి కూడా లేనే లేదు, నీలో ఏ వెలితి కూడా లేనే లేదు. అలాంటి సుఖం, ఇది మొదటి విషయం అన్నమాట. దేనివల్ల వస్తుంది? ఇది ధ్యానయోగం వల్ల వస్తుంది, గుర్తుంచుకోవాలి. ఇది సరైనటువంటి ధ్యానయోగం వల్ల వస్తుంది. తర్వాత ఏం చెబుతున్నారు? ఈ సుఖం ఎలాంటిదంటే బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం అని చెబుతున్నారు అన్నమాట. మొదట ఇక్కడ చెప్పినటువంటి ఫలితం ఏమిటి అంటే సుఖం అన్నది, ఈ సుఖం అనేటటువంటిది అతీంద్రియం కానీ బుద్ధిగ్రాహ్యం అన్నారు. ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే అతీంద్రియం ఇంద్రియాలకు గోచరం కాదు. ఇంద్రియాలకు గోచరం కాదు అంటే ఈ సుఖం అనేటటువంటిది బాహ్యమైనటువంటి ఏ ఇంద్రియాలకు కూడా గోచరం అయ్యేది కాదు. ఆత్మ అవ్యక్తమై ఉంది, అలాగే అచింత్యమై ఉంది, అప్రమేయము. అంటే ఈ బాహ్య జ్ఞానేంద్రియాలకు గోచరం కాదు, అంతరేంద్రియమైనటువంటి మనస్సుకు కూడా తెలవదు. మనస్సు కూడా ఆత్మను తెలుసుకోలేదు. మరి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? బుద్ధి గ్రాహ్యం అంటున్నారు. బుద్ధి గ్రహించగలుగుతుందట. ఏం బుద్ధి గ్రహించగలుగుతుంది? ఇక్కడ ఏ బుద్ధి గ్రహించగలుగుతుంది అంటే ఆత్మిక బుద్ధి గ్రహించగలుగుతుంది. 2వ అధ్యాయంలో ఉన్నమాట ఇది. ఆత్మిక బుద్ధి అంటే ఏమిటి? ఆత్మిక బుద్ధి అంటే జ్ఞాన దృష్టి స్థిరపరుచుకున్నటువంటి బుద్ధి. ఇప్పుడు వరకు ఏ భావన ఉంది బుద్ధిలో? బుద్ధి అంటే ఏంటి? నిశ్చయం చేసేటటువంటిది. ఇప్పుడు వరకు ఏ నిశ్చయం ఉంది ఈ బుద్ధిలో? నేను ఈ దేహము అనేటటువంటి నిశ్చయం ఉంది. ఇప్పుడు అది పోయి శ్రవణం చేయటం వల్ల, మననం చేయటం వల్ల ఏమైంది? ఇప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని, నేను సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని, నేను అల్పమైనటువంటి అశాశ్వతమైనటువంటి మలమూత్రాలతో కూడినటువంటి ఈ దేహం కాదు, నేను నిత్య సత్య అనంత ఆత్మస్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని అని బుద్ధిలో నిశ్చయమై ఉందన్నమాట. బుద్ధిలో నిశ్చయమై ఉంది. ఏది నిశ్చయమై ఉంది? జ్ఞానం నిశ్చయమై ఉంది. అంతకుముందు ఏది ఉంది బుద్ధిలో? అజ్ఞానం ఉంది. ఇప్పుడు ఆ అజ్ఞానం పోయి జ్ఞానం బుద్ధిలో నిశ్చయమైనప్పుడు బుద్ధి ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంది అంటే ఇది జ్ఞానానందము అంటారు అన్నమాట. ఇప్పటి వరకు నేను చనిపోయేవాడిని అనేటటువంటి భావన ఉంది, నేను అల్పుణ్ణి అనే బాధన ఉంది, నేను దుఃఖపడేవాడిని అనేటటువంటి భావన ఉంది. ఇప్పుడు అది పోయింది. పోయి ఏ భావన ఏర్పడింది? నేను అనంతమై ఉన్నాను, నేను
అమరుడనై ఉన్నాను, నేను సత్యమై ఉన్నాను, నేను శాంతమై ఉన్నాను, నేను ఆనంద స్వరూపమై ఉన్నాను. ఓ, బుద్ధిలో ఇంకొక ఆలోచన లేదు ఇంకా. ఇది ఏమంటారు అంటే ఈ జ్ఞానానందము అంటారు అన్నమాట. జ్ఞానం వల్ల కలిగినటువంటి ఆనందం. బుద్ధిలో ఇంకొక ఆలోచన లేదు, అక్కడ ఇంకొక నిర్ణయం లేదు, ఇంకొక నిశ్చయం లేదు, కేవలము ఆనంద స్వరూపం. అహమాత్మ ఆనందో అహం, అహం ఆత్మ నిశ్చలో అహం, అహం ఆత్మ సత్యో అహం, అహం ఆత్మ శాశ్వతో అహం, అహం ఆత్మ అమరో అహం, అహం ఆత్మ పూర్ణో అహం. ఇప్పుడు బుద్ధిలో ఆనందం అనేటటువంటిది కలుగుతుందన్నమాట. ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు మీరు ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకోండి. ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకున్నప్పుడు దానిలో మీరు ఒక 2 చెంచాలు పంచదార కలిపారనుకోండి. పంచదార కలిపినప్పుడు ఆ నీళ్ళల్లో ఆ పంచదార అంతా కూడా కరిగిపోయిందన్నమాట. కరిగిపోయినప్పుడు ఆ నీళ్ళు పంచదార ఏది అని మనం అడిగితే ఆ నీళ్లు పంచదార ఇది అని చూపించలేవు. ఆ నీళ్లు ఇదిగో ఇది పంచదార అని చూపించలేవు. కానీ ఆ నీళ్ళన్నీ కూడా ఏమైనాయి? పంచదారమయమైపోయినాయి. అంటే ఆ నీళ్ళన్నీ కూడా ఏ విధంగా మారినాయి? మధురంగా మారిపోయినాయి అన్నమాట. ఆ నీళ్ళన్నీ కూడా తీయగా మారిపోయినాయి అన్నమాట. అంటే ఏమిటి? ఇంకా అక్కడ పంచదార అనేటటువంటిది వేరుగా, నీళ్లు అనేటటువంటివి వేరుగా లేకుండా ఏకమైపోయినాయి అన్నమాట. ఏకమైపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నీళ్లు అనేటటువంటి దాన్ని మనం దేంతో పోల్చాం? ఈ బుద్ధి అనేటటువంటిది మనం నీళ్లతో పోల్చామన్నమాట. పంచదార అనేటటువంటిది జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానం అనేటటువంటిది బుద్ధిలో స్థిరపడితే అప్పుడు జ్ఞానము బుద్ధి ఈ 2 వేరుగా కాదు, ఏకమైపోయినాయి అన్నమాట. అంటే నీళ్లు పంచదార ఏ విధంగా ఏకమైపోయాయో అదేవిధంగా ఈ జ్ఞానము బుద్ధి అనేటటువంటివి లేదా మనస్సు అనేటటువంటిది ఏకమైపోయింది. ఏకమైపోయి ఏ విధంగా ఉంది? సుఖస్వరూపంగా ఉందన్నమాట. చెప్పటానికి కుదరదు, చూపించటానికి కుదరదు, చూడటానికి కుదరదు. వ్యక్తం ఎక్కడవుతుంది? ఇంకా ఇక్కడ పంచదార వ్యక్తం అవ్వటం లేదు, జ్ఞానం వ్యక్తం అయ్యేది కాదు. నా స్వరూపమే జ్ఞానస్వరూపము, జ్ఞానానందము. అది జ్ఞానానంద స్వరూపమై నేను ఉన్నాను, జ్ఞానానంద స్వరూపమై నేను ఉన్నాను, ఆనంద స్వరూపమై నేను ఉన్నాను, సచ్చిదానంద స్వరూపమై నేను ఉన్నాను. ఆ బుద్ధి ఆ విధంగా చెప్తుంది. ఇప్పుడు సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం. ఆ తర్వాత ఒక్కసారి ఈ మాధుర్యాన్ని ఆస్వాదించితే ఏమంటున్నారు ఇక్కడ? వేత్తి యత్ర న శైవాయం స్థిత చలతి తత్వతః. తత్వము అంటే ఆత్మజ్ఞానం. అంటే తన గురించి తను చేసుకుంటున్నటువంటి ధ్యానం ఏదైతే ఉందో, తన గురించి తాను స్మరించుకోవటం ఏదైతే ఉందో, ఆనంద స్వరూపంగా తన్ను తాను చూసుకోవటం ఏదైతే ఉందో, అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా దాని నుంచి చలించుడట. ఇది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం. ఈ శ్లోకంలో ఏం చెప్పారు? ఆత్యంతిక సుఖము అనేటటువంటిది వస్తుంది అని చెప్పారు.
రెండో విషయం ఏం చెప్తున్నారు, ఇంకా అక్కడి నుండి అసలు నీకు చలనం అన్నది ఉండదు అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి, నిరంతరము కూడా నిన్ను నీవు చూసుకుంటూ ఆనంద స్వరూపంగా నిన్ను నువ్వు చూసుకుంటూ నిన్ను నువ్వు స్మరించుకుంటూ అలా ఉండటం అన్నది. ఎప్పుడెప్పుడు మనకి 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా 8-9 శ్లోకాలు, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అజ్ఞన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ నిమిషన్ నిమిషన్నపి, వీటన్నిటిలోనూ కూడా ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతి ఇది ధారయాన్. నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నేను ఆనంద స్వరూపాన్ని, అంతే. ఈ దేహము దాని పనులది చేసుకుంటూ ఉంది. నేను కేవలము ఆనంద స్వరూపాన్ని, నేను కేవలము సుఖస్వరూపాన్ని అనుకోవటం కాదు. అలాంటి నిన్ను నువ్వు చూసుకుంటూ, అలాంటి నీవుగా ఉంటూ, ఆనంద స్వరూపంగా ఉంటూ, దేహ కదలికల్ని చూసుకుంటూ గొప్పగా ఉంటుంది. చాలా ఆ విధంగా ఉండటం అన్నమాట. నిరంతరం కూడా ఆ విధంగా ఉండటం. ఆ స్థితి నుండి, అంటే తన స్వరూప స్థితి ఏదైతే ఉందో, యథార్థమైనటువంటి తన స్వరూప స్థితి నుండి కదలటానికి ఇంకా ఎందుకు ఇష్టపడతాడు ఎవరైనాను? వీటన్నిటి వల్ల ఏదో ఆనందం వస్తుందని చెప్పేసి, వీటన్నిటి వల్ల శాంతి వస్తుందని, సుఖం వస్తుందని తాపత్రయపడి ఎన్నోసార్లు వీటి నుంచి ఎంతో దుఃఖమే పొందినప్పుడు, ఇప్పుడు యథార్థమైనటువంటిది తన స్వరూప సుఖమే అని తాను గ్రహించినప్పుడు ఇంకా దాని నుండి చలించటము ఎవరికి ఇష్టం ఉంటుంది? అలా చలించడు అనేటటువంటిది ఇక్కడ చెబుతున్నారన్నమాట. ఇక్కడ 2 విషయాలు చెప్పారు. కిందటి శ్లోకంలో ఏం చెప్పారు? ఉపరమ అని. ఇంకా అక్కడ నిశ్చలంగా తనను తాను చూసుకుంటూ తన ధ్యానంలో తాను ఉండటం అనేటటువంటిది చెప్పారు. అలాగే దర్శనం, ఆత్మదర్శనం, తన్ను తాను చూసుకుంటూ ఉండటం అనేటటువంటి, అంటే అక్కడ అర్థం ఏమిటి? నిశ్చయం చేసుకోవటము, అది స్థిరపరచుకోవటము అనేటటువంటిది. తర్వాత తన ఆనందాన్ని తాను పొందటము అనేటటువంటిది చెప్పారు. ఇక్కడ ఈ శ్లోకంలోకి వచ్చేటప్పటికి ఈ ఆనందము, ఈ సుఖము అనేటటువంటిది వచ్చిపోయేటటువంటిది కాదు, ఆత్యంతికము అనేటటువంటిది చెప్పారు. ఇంకొక విషయం, దాని నుంచి చెలించటానికి ఇంకా నువ్వు ఇష్టపడవు, ఎప్పుడు ఆ స్థితిలోనే ఉంటావు. దేహం దాని పని అది చేసుకుంటుంది, చేసుకొని ఏ బాధ లేదు. తర్వాత శ్లోకం చూసినట్లయితే, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో నా దుఃఖేన గురుణాపి విశాల్యతే. అలాంటి ఆత్యంతిక లాభం ఇది. ఆ ఆత్యంతిక అంటే ఆ సుఖము నీకు అనుభవం అయితే అది ఎలాంటిదంటే, అది ఎలాంటి లాభము అంటే ఇంతకన్నా మరే లాభము లేనే లేదట. ఇంతకన్నా మరే లాభాన్ని కోరడట. అంటే ఆత్మజ్ఞానము అనేటటువంటిది ఎంత విశిష్టమైనటువంటిదో అర్థం చేసుకోవాలి. ఇక్కడ నాకు ఏం లాభము అని అందరూ కూడా బాహ్యమైనటువంటి లాభాల వెనుక పడుతూ ఉంటారు. నువ్వు ఇక్కడ ఎన్ని పనులు చేసినా, ఎంత లాభం నువ్వు పొందినా, ఎన్ని పోగేసుకున్నా, చివరికి గడ్డి పరక కూడా నువ్వు పట్టుకుపోలేవు. ఇది తెలుస్తూనే ఉంది, కనపడుతూనే ఉంది. దానికోసమని ఇక్కడ ఇన్ని తంటాలు పడుతూ, ఇన్ని బాధలు పడుతూ, ఇంత దుఃఖాన్ని అనుభవిస్తూ మనిషి పాటుపడుతూనే ఉన్నాడు. చివరికి బాగుకునేది ఏమిటి? గడ్డి పరక కూడా పట్టుకుపోవటం లేదు. పోనీ తర్వాత ఏమన్నా మంచి జన్మ వస్తుందా అంటే కానీ కాదు అన్నది అర్థమవుతూనే ఉంది. ఎలాంటి జన్మలు వస్తాయి? ఎంత దుఃఖం అనుభవించాలి? ఏ ముళ్ళ పందిగాను, ఏ గాడిదిగాను, కుక్కగాను, నక్కగాను ఇలాగే నువ్వు పుడుతూ ఉన్నప్పుడు ఎంత దుఃఖాన్ని అనుభవించాలి నిజానికి.
కానీ దాని గురించి ఈ ఆలోచన లేకుండా మనిషి తన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూనే ఉన్నాడు. భగవత్పాదులు వారు చెప్తూ ఉంటారు, ఈ మానవ జన్మ రావటం అనేటటువంటిది శతకోటి జన్మ సుకృతం అని చెప్తున్నారు. శతకోటి జన్మ సుకృతం వివేక చూడమణిలో మీరు చూసినట్లయితే, అంటే 100 కోట్ల జన్మల ఫలితం నువ్వు ఈ మానవ జన్మ పొందావు అని చెప్తున్నారు. ఇది కేవలము దైవానుగ్రహము అని చెప్తున్నారు ఆయన. అలాంటిది అంత విలువైనటువంటిది, దుర్లభం త్రయేత్, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ, ఈ 3 కూడా దుర్లభమైనటువంటివి అనేది భగవత్పాదుల వారు చెప్తున్నారు. కానీ ఈ మానవ జన్మ ఇంత విలువైంది అనేటటువంటిది తెలుసుకోకుండా దీన్ని ఎంతగానో దుర్వినియోగం చేసుకుంటూ ఉండటం అనేది జరుగుతుంది. ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నా అధికం తతః, నీవు ఈ ఆత్మజ్ఞానం పొంది ఆత్మస్వరూపంగా, ఆనందస్వరూపంగా, సుఖస్వరూపంగా, శాంతస్వరూపంగా నిన్ను నీవు తెలుసుకొని అనుభవంగా, సుఖస్వరూపంగా అనుభవంగా నీవుగా ఉంటూ ఆ స్థితిలో నుంచి ఇంకా చలించటానికి ఏమాత్రము ఇష్టపడకుండా కేవలము లోపల నీవుగా ఆనందస్వరూపంగా, సుఖస్వరూపంగా నిన్ను నీవు చూసుకుంటూ ఉన్నట్లయితే ఇంతకన్నా లాభం అనేటటువంటిది ఈ భూప్రపంచంలో మరేది కూడా లేనే లేదు. ఇంతకంటే అధికమైనటువంటి ప్రయోజనం అనేటటువంటిది మరేది కూడా లేనే లేదు అనేది చెప్తున్నారు అన్నమాట. ఈ మానవ జన్మ వచ్చినటువంటిది ఎందుకోసం అంటే నువ్వు ఇందుకోసమే గుర్తుంచుకోవాలి. లేకపోతే జంతువుకి నీకు ఏ తేడా లేదు. జంతవా అంటున్నారు మహర్షులు, అంటే 2 కాళ్ళ జంతువు నీవు. ఈ 2 కాళ్ళ జంతువు ఎప్పుడు మనిషి అనిపించుకుంటాడు, ఎప్పుడు మనీషి అనిపించుకుంటాడు అంటే 84 లక్షల జీవరాశిలో వివేకము అనేటటువంటిది కేవలము మనిషికి మాత్రమే ఇచ్చినటువంటిది. భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ వివేకం అనేటటువంటి బహుమతి ఏదైతే ఉందో, ఈ బహుమతి తాను సద్వినియోగం చేసుకొని ఈ దేహం నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని ఎవరైతే తన్ను తాను తెలుసుకొని ఆత్మస్వరూపంగా, ఆనందస్వరూపంగా బుద్ధిలో స్థిరపరచుకుని ఆనందస్వరూపంగా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు మాత్రమే మనిషి, మహాత్ముడు అని అనిపించుకోగలుగుతారు. అప్పుడు మాత్రమే నువ్వు ఈ మానవ జన్మ సార్థకం చేసుకున్నట్లవుతుంది. లేనప్పుడు మిగిలిన ఏ జంతువుకి నీకు ఏ తేడా లేదు అనేటటువంటిది చెప్తున్నారు. నీవు ఇది తెలుసుకోకుండా భగవంతుడు నీకు ఏదైతే చెప్పారో శ్రీమద్ భగవద్గీతలో, దీన్ని నువ్వు తెలుసుకోకుండా నీవు ఒక జంతువులాగానే ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు నీకు అలాంటి జన్మలే వస్తాయి అనేటటువంటిది మనకు మహర్షులందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. అందుకని ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఈ మానవ జన్మ నువ్వు పొందావు, దీన్ని సార్థకం చేసుకోవాలి అంటే ఇదిగో ఈ లాభం పొందు. ఈ లాభం అనేటటువంటిది మరి ఏ లాభాల కన్నా కూడా తక్కువది కాదు, మరి ఏ లాభము కూడా దీనికి సాటి అయినటువంటిది లేనే లేదు. నువ్వు మనిషి పుట్టావు అంటే నీవు ఈ లాభాన్ని పొంది తీరాలి, నిన్ను నీవు తెలుసుకుని తీరాలి, నీవుగా ఉండి తీరాలి, మరో జన్మ లేకుండా చేసుకుని నీవుగా ఉండి తీరాలి. అంతే. ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఈ జీవితాన్ని సాగించాలి. అది సరైనటువంటిది. ఎవరైతే ఈ విధంగా
తన్ను తాను ఆనంద స్వరూపంగా తెలుసుకోగలుగుతారో, ఎవరైతే ఆ విధంగా తెలుసుకోగలుగుతారో వాళ్ళు యస్మిన్ స్థితో నా దుఃఖేన గురుణాపి విశాల్యతే. ఇక్కడ మనకు అనేక పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో సంఘటనలు, సన్నివేశాలు ఎన్నో వస్తూ ఉంటాయి. దేహానికి కూడా అనేక సార్లు అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. మన వాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళకు కూడా ఎన్నో రకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి అకాల మరణం అన్నది దాపురిస్తూ ఉంటుంది అనేది కూడా మనకు తెలుసు. ఎన్నో సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, శారీరక సమస్యలు, అలాగే గృహంలో అనేక సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఎన్నో రకాలుగా ఎన్నో విషయాలు మనల్ని దుఃఖానికి గురి చేసేటటువంటివి ఉన్నాయి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఎన్నో ఉన్నాయి, 1, 2, 3, 4 కాదు. జీవితం పెరుగుతున్న కొద్దీ, అంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ కూడా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, దుఃఖం ఎక్కువ అవుతుంది అనేటటువంటిది కూడా మనకు తెలుస్తూనే ఉంది. దేహపరమైనటువంటి దుఃఖం, అలాగే కుటుంబపరమైనటువంటి దుఃఖం, సామాజిక పరమైనటువంటి దుఃఖం, ఎన్ని రకాలుగాను మనల్ని చుట్టుముట్టి ఈ దుఃఖం అన్నది మనల్ని అతలాకుతలం చేస్తుంది అనేటటువంటిది మనకు తెలుస్తూనే ఉంది. అసలు ఈ దుఃఖం నుంచే బయటపడాలనే కదా మనం ఈ ప్రయత్నం అంతా కూడాను. ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే, ఆనంద స్వరూపంగా నిన్ను నీవు తెలుసుకున్నప్పుడు, ఆనంద స్వరూపంగా నీవుగా ఉంటూ చలించకుండా ఆనంద స్వరూపంగా నీవుగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నీవు చలించవు అని చెప్తున్నారు. నీ ముందు ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నీవు చలించవు. దేనిలోంచి చలించవు? ఆనంద స్థితి నుండి చలించవు. నీ స్వరూపము ఆనంద స్వరూపము, నీ స్వరూపము శాంత స్వరూపము, నీ స్వరూపము నిర్మల స్వరూపము, నీ స్వరూపము నిశ్చల స్వరూపము. ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా నీవు నిశ్చలంగానే ఉంటావు. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నువ్వు శాంతంగానే ఉంటావు. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నీవు ఆనందంగానే ఉంటావు. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా నీవు సుఖస్వరూపంగానే ఉంటావు. ఎందుకని? నీ స్వరూపం అదే కాబట్టి. నీ స్వరూపమే సుఖస్వరూపం కాబట్టి, నీ స్వరూపమే ఆనంద స్వరూపం కాబట్టి, నీ స్వరూపమే నిశ్చల స్వరూపం కాబట్టి, నీ స్వరూపమే శాంత స్వరూపం కాబట్టి నీవెప్పుడు నీ స్థితిలో నీవు అలాగే ఉంటావు. ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, అంతే. ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ఆగమ అపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత. ఈ వచ్చిపోయేటటువంటి వాటికి నేను సాక్షినై ఉన్నాను, కేవలము నేను ద్రష్టనై ఉన్నాను. వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. నేనుగా ఉండి వీటిని గమనిస్తూ ఉన్నాను. ఈ దేహం వాటి పనులు అది చేసుకుంటూ ఉంది. ఈ దేహం దాని పని అది చేసుకుంటూ ఉంది. ఈ దేహానికి కూడా ఎన్నో రకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉన్నాయి. ఆ జబ్బులు నయం చేసుకోవటానికి ఆ దేహం డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు, డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతున్నప్పుడు, ఆ మందులు పనిచేస్తున్నప్పుడు, ఒకవేళ ఈ పని చేయకపోయినా ఆ దేహం బాధ అనుభవిస్తూ ఉన్నా కానీ లోన ఆనంద స్వరూపమై నేను ఆ బాధను కూడా గమనిస్తూనే ఉన్నాను. దేహం పడేటటువంటి బాధను నేను గమనిస్తూనే ఉన్నాను. మనస్సులో అలజడి కలుగుతూ ఉన్నట్లయితే ఆ అలజడిని కూడా నేను గమనిస్తూనే ఉన్నాను.
ఒకవేళ రవ్వంత ఆందోళనకు మనస్సులో రవ్వంత ఆందోళన కలుగుతూ ఉన్నట్లయితే దాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాను. నేనెప్పుడు కూడా ఆనంద స్వరూపమై శాంత స్వరూపమై ఉన్నాను. నేనెప్పుడైతే మనస్సులో కదలాడేటటువంటి చిన్న చిన్న అలల రూపంలో ఉన్నటువంటి ఆ అశాంతి, ఆందోళన, అలజడి వాటిని నేను గమనించగానే అవి అంతమైపోతున్నాయి అన్నది కూడా నేను గమనిస్తూ ఉన్నాను. ఆపై మనస్సులో అలాంటి అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, దుఃఖము అనేటటువంటివి మనస్సులోకి రావటం లేదు. నేనెప్పుడు కూడా ఆనంద స్వరూపమై ఉన్నాను, శాంత స్వరూపమై ఉన్నాను, సుఖస్వరూపమై ఉన్నాను. నేనెప్పుడు నేనుగానే ఉన్నాను. నేనైన నేనుగానే ఉన్నాను. ఆనంద స్వరూపమై నేనుగానే ఉన్నాను. ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. పరిస్థితుల్లో మార్పు వస్తుంది అని చెప్పటం లేదు, గుర్తుంచుకోండి. నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటి పరిస్థితులు నీ ముందు ఉన్నప్పుడు అవన్నీ అలా ఉంటాయి. కానీ నువ్వు తెలుసుకుంటావు, నేను దుఃఖపడేవాడిని కాదు. శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయంలో మనకు చెప్పారు, నాను శోషితుమర్హసి నత్వం శోషితుమర్హసి. ఇప్పుడు నువ్వు తెలుసుకుంటావు. 2వ అధ్యాయంలో మన తండ్రి మనకు చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇది అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. నాకు అసలు దుఃఖమే లేదు, నిజానికి నేను దుఃఖ స్వరూపాన్ని కాదు, నేను ఆనంద స్వరూపమై ఉన్నాను. నన్ను నేను చూసుకుంటున్నాను, ఆనంద స్వరూపంగా నన్ను నేను చూసుకుంటున్నాను. ఈ దేహం బాధపడుతుంటే ఆ బాధ దేహాంది అని నన్ను నేను చూసుకుంటున్నాను. ఆనందంగా ఉండి నేను చూసుకుంటున్నాను. సుఖస్వరూపమై నేను ఉండి ఆ దేహం బాధను నేను చూసుకుంటున్నాను. శాంత స్వరూపమై ఉండి ఆ దేహం బాధను నేను చూసుకుంటున్నాను. అలాగే నా ముందున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారుతున్నాయి అని వాటిని ఆ విధంగా నేను చూసుకోగలుగుతున్నాను. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పారు? ఆత్యంతిక లాభం. ఇంకా ఈ లాభం పొందితే మరి ఏ లాభము లేదు. అలాంటి లాభం నీకు ఇక్కడ కలుగుతుంది. దేనివల్ల? ధ్యాన యోగం వల్ల కలుగుతుంది. రెండవ విషయం ఏం చెప్పారు? దుఃఖము అనేటటువంటిది నిన్ను అంటటం లేదు అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. ఈ బాహ్యమైనటువంటి వీటి వల్ల వచ్చేటటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఈ దుఃఖానికి, ఈ పరిస్థితులకు, ఆ దుఃఖానికి కారణమైనటువంటి ఆ పరిస్థితులకు సుఖస్వరూపమైనటువంటి నేను చలించటం లేదు అని చలించని నిన్ను నీవు చూసుకుంటూ ఉంటావు. ఒక అద్భుతమైనటువంటి ఫలం ఇది. తర్వాత తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో అనిర్వణ్యసేతసా. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం. యోగము అంటే కలయిక అనేటటువంటిది మామూలుగా చెప్పుకునేటటువంటి అర్థం. అది అనేక ఉపనిషత్తుల్లో కూడా యోగం అన్నప్పుడు జీవాత్మ పరమాత్మతో ఏకమవ్వటము అనేటటువంటిది యోగము అని చెప్పబడుతుంది. అయితే ఇక్కడ శ్రీమద్ భగవద్గీత సరైనటువంటి అర్థం చెబుతుంది. అలాగే యోగము అంటే పొందటము అనేటటువంటి అర్థం ఒకటి ఉంది. కలవటము లేదా పొందటము అనేటటువంటి అర్థాలు ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ
మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం అని చెప్తున్నారు. సంయోగము వియోగము రెండు ఉన్నాయన్నమాట. సంయోగము అంటే ఏమిటి? కలవటము. వియోగము అంటే ఏమిటి? విడిపోవటము. జీవాత్మ పరమాత్మతో కలవటము ఏదైతే ఉందో అది యోగము అని చెప్పబడుతుంది. అలాగే ఆ పరమాత్మతో ఏకమవ్వటము అనేటటువంటిది యోగము అనేటటువంటిది చెప్తున్నారు. అలాగే మోక్షం పొందటము అనేటటువంటిది ఏదైతే ఉందో అది యోగము అని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం ఇది. ఏమంటున్నారు? సంయోగము కాదు, వియోగము అనేటటువంటిది యోగము అని చెప్తున్నారు. సంయోగము కాదు, వియోగము. ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు దాకా సంయోగం ఉంది. దేంతో సంయోగం ఉంది? సంయోగం అంటే ఏమిటి? కలవటం. ఇప్పుడు దాకా కలిసి ఉన్నావు. దేంతో కలిసి ఉన్నావు? దుఃఖంతో కలిసి ఉన్నావు. నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటి దాంతో కలిసిపోయి బంధం ఏర్పరచుకుని ఉన్నావు. ఏది దుఃఖాన్ని కలిగిస్తుంది? ఈ దేహం, ఈ దేహ భావన, అహం ఆకారం, దాంతోపాటు మమకారం. ఈ అహంకార మమకారాలే నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. అహంకార మమకారాలే. ముందొచ్చిందేది ఈ అహంకారం. అంటే నేను ఈ దేహము అనేటటువంటిది ఏదైతే ఉందో దీంతో బాగా నువ్వు కలిసిపోయి నిన్ను నీవు పూర్తిగా మరిచిపోయి నిన్ను నీవు తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయకుండా నేను 100కి 100 పాళ్ళు ఈ దేహాన్నే అనుకుంటూ అంతగా నువ్వు సంయోగం చెందావు, అంతగా నీవు కలిసిపోయావు. మారేదాంతో, మరణించేదాంతో, మలమూత్రాలతో కూడిన దాంతో కలిసిపోయి ఇదే నేను అనుకుంటున్నావు. దీన్ని ఏమంది భగవద్గీత? దుఃఖ సంయోగం అన్నది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే యోగం అంటే ఏమిటి? ఈ సంయోగం, ఈ కలయిక ఏదైతే ఉందో ఈ కలయిక అనేటటువంటి దాన్ని నువ్వు పోగొట్టుకోవాలి, విడిపోవాలి. దేంతో విడిపోవాలి? నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటి దాంతో నువ్వు విడిపోవాలి. విడిపోతే నీవుగా ఉంటే అది యోగము అనబడుతుంది. ఇది గొప్ప అద్భుతమైన నిర్వచనం. పొందటం అనేది ఏం లేదు ఇక్కడ, గుర్తుంచుకోండి. పొందటం అనేటప్పటికి ఏమవుతుందంటే పొందుతామో లేదో. మోక్షం పొందటం అంటే ఏమో పొందుతామో లేదో అనిపిస్తూ ఉంటుంది కదా. ఇది పొందటం ఏమీ లేదు, ఇక్కడ పోగొట్టుకోవటమే. దేన్ని పోగొట్టుకోవటం? దుఃఖాన్ని కలిగించేటటువంటి దాంతో ఏర్పడినటువంటి సంగమాన్ని, దుఃఖాన్ని కలిగించేటటువంటి దాంతో ఏర్పరచుకున్నటువంటి బంధాన్ని పోగొట్టుకోవాలి. ఎందుకు ఏర్పరచుకున్నావు నువ్వు ఈ బంధం? ఎందుకు దీంతో కలిసిపోయావు? ఈ దేహమే నేను అని ఎందుకు అనుకుంటున్నావు? అజ్ఞానం వల్ల అనుకుంటున్నావు. ఈ అజ్ఞానం అనేటటువంటిది ఏ విధంగా పోతుంది? కేవలము జ్ఞానబోధ వల్ల మాత్రమే పోతుంది. మరి దేని వల్ల పోనే పోదు. కేవలము జ్ఞానబోధ వల్ల మాత్రమే పోతుంది. అది కూడా శ్రవణం, మననం, నిధిధ్యాసన, ఈ మూడిటి వల్ల మాత్రమే పోతుంది. ఆ మూడు సరైనటువంటి రీతిలో నువ్వు చేయాలి అనుకున్నప్పుడు శ్రీమద్ భగవద్గీతలో చెప్పినట్లుగా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. తత్వదృష్టితో నిరంతరము ఉంటున్నటువంటి సమర్థుడైనటువంటి సద్గురువు చెంత చేరి నీవు సాష్టాంగ నమస్కారం చేసి శ్రద్ధగా శ్రవణం చేస్తూ
పరిప్రశ్నలు అడుగుతూ సేవ చేస్తూ ఉన్నప్పుడు నీ అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి కావలసినటువంటి జ్ఞానబోధ నీకు ఆ సమర్థుడైనటువంటి సద్గురువు చేస్తారు అనేటటువంటిది మనకు భగవద్గీత 4వ అధ్యాయంలో చెప్పారు. కాబట్టి ఈ దుఃఖంతో కలిసిపోవటం, దుఃఖాన్ని కలిగించేటటువంటి ఈ దేహంతో నువ్వు ఏర్పరచుకున్నటువంటి బంధం, ఇదే సంసారం అనబడుతుంది. ఈ బంధమే మరలా నీకు జనన మరణాలకు కారణమవుతుందన్నమాట. దీని నుంచి నువ్వు బయటపడాలి, దీని నుంచి నువ్వు బయటపడాలి అనేటటువంటిది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారన్నమాట. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంచితం అనేటి ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, నిన్ను నీవు ఆత్మస్వరూపంగా గుర్తు చేసుకోవాలి. దేహంగా ఇప్పుడు దాకా అనేక రకాలైనటువంటి బంధాలు ఏర్పరచుకున్నావు, బాధ్యతలు అంటున్నావు. ఇవన్నీ కూడా నీకు గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. ధ్యానంలో కూర్చుంటే ఏం గుర్తుకొస్తూ ఉంటాయి? దేహానికి సంబంధమైనవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. దేహమేమో నువ్వు కాదు, దేహం గురించి గుర్తుకొస్తూ ఉంటుంది, దేహ సంబంధమైన వాటి గురించి గుర్తుకొస్తూ ఉంటుంది. ఈ రెండు అసలు నీకు సంబంధమే లేదు. ఎందుకని? నువ్వు కేవలము ఆత్మస్వరూపమై ఉన్నావు. ఆత్మస్వరూపమైనటువంటి నీ గురించి నువ్వు ధ్యానించుకుంటూ కూర్చోవాలి. అలా కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు నీకు ఈ విషయాలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటే ధైర్యంగా, విసుగు విరామము లేకుండా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉండాలి. సనిశ్చయేన యోక్తవ్యో యోగో అనిర్వణ చేతసా. విసుగు విరామము లేకుండా ధైర్యంతో విసుగు లేకుండా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉండాలి. వెనకడుగు వేయకూడదన్నమాట. ఎవరైతే ఆ విధంగా ధైర్యంగా ఉండి విసుగు విరామము లేకుండా నిరంతరము ఆత్మస్వరూపంగా తన్ను తాను ఆనందస్వరూపంగా, శాంతస్వరూపంగా, సుఖస్వరూపంగా తన్ను తాను గుర్తు చేసుకుంటూ ఆ విధమైనటువంటి తన్ను తాను చూసుకుంటూ ఈ దేహం ప్రారంధం కొద్దీ దాని పనులు అది చేసుకుంటుంది. ఈ దేహం ప్రారంధం కొద్దీ అది సుఖమో దుఃఖమో అనుభవిస్తుంది. నేను కేవలము దానికి సాక్షినై ఉన్నాను అని ఎవరైతే ఆ విధంగా తానుగా ఆనందస్వరూపంగా ఏ చలనము లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు సరైనటువంటి ధ్యానయోగి అనబడుతున్నారు. సరైనటువంటి రీతిలో నువ్వు ధ్యానం చేసినట్లయితే ఏమవుతుంది? నీకు ఈ ఫలితం అనేది కూడా వస్తుంది. ఏ ఫలితం వస్తుంది? దుఃఖాన్ని కలిగించేటటువంటి దాంతో నువ్వు ఏర్పరచుకున్నటువంటి సంయోగం ఏదైతే ఉందో అది కూడా విడిపోతుంది. విడిపోతే ఏమవుతుంది? నీవుగా ఉంటావు. నీకు దుఃఖాన్ని కలిగించేటటువంటిది దీని ప్రారంధం ఉన్నన్ని రోజులు ఉంటుంది. ఆ తర్వాత అది రాలిపోతుంది. దాన్ని ఏదో తగలేస్తారు, పూడ్చుతారు, ఏదో చేస్తారు. ఆ గొడవ నీకు అనవసరం. నీవు పూర్ణస్వరూపంగా, ఆనందస్వరూపంగా, అనంత స్వరూపంగా, శాశ్వత స్వరూపంగా, నిత్య, సర్వగత, స్థాణు, అచల, సనాతన, అవ్యక్త, అచింత్య, అభికార ఆత్మస్వరూపంగా, ఆనందస్వరూపంగా, సచ్చిదానంద స్వరూపంగా నీవుగా ఉండటం అన్నది జరుగుతుంది. అది దేహం పోయినాక కాదు, ఇక్కడే. అలా నిన్ను నీవు స్మరించుకుంటూనే ఉంటావు. అలాంటి నిన్ను నీవు చూసుకుంటూనే ఉంటావు. ప్రతి క్షణము కూడా నిన్ను నీవు ఆ విధంగా చూసుకోవటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ మనకు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మనం ఇందాక 21వ శ్లోకంలో ఏమన్నారు?
సుఖం ఆత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం. అంటే ఆది అంతము లేనటువంటి ఆ సుఖాన్ని నువ్వు పొందుతావు అనేటటువంటిది, ఆ సుఖ అనుభవం నీకుంటుంది, ఆ సుఖ స్వరూపమే నీవు అని తెలుసుకుంటావు అనేటటువంటిది మనం అక్కడ మాట్లాడుకున్నాం. అక్కడ ఒక్కొక్కసారి ఆ సుఖం అనేటటువంటిది ఏదో మనం పొందుతాము అనేటటువంటి ఆలోచన కొంతమందికి వస్తూ ఉండవచ్చు. అలాగే యం లబ్ధ్వా, ఏది పొందితే, లబ్ధ్వా అంటే పొందటము, ఏది పొందితే ఇక పొందాల్సినటువంటిది లేదో, అంతకన్నా గొప్పది లాభము లేదు అన్నప్పుడు అదేదో పొందుతాము అనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. మోక్షం పొందుతాం. మోక్షం అంటే ఏంటి? పరమానందం. పరమానందం పొందుతాం, బ్రహ్మానందము పొందుతాం, ఆది అంతము లేనటువంటి సుఖాన్ని పొందుతాము అనేటటువంటివి లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు. ఆ ఆలోచనలు ఇక్కడ ఈ శ్లోకం ద్వారా పోగొట్టుకోవటానికి వీలవుతుంది. ఎందుకని? అవి పొందేవి కాదురా, నీ స్వరూపమే అని చెప్తున్నారు. పొందేది ఏమీ లేదు, అదంతా కూడా ఆత్యంతిక సుఖము అనేటటువంటిది ఆత్యంతిక దుఃఖ నివృత్తి వల్లనే జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది? దుఃఖ సంయోగ వియోగం వల్లనే జరుగుతుంది. దుఃఖ సంయోగ వియోగం వల్లనే జరుగుతుంది. కలిసావు, కలిసిన దాంతో నువ్వు విడిపోతే నువ్వుగా ఉన్నావు. ఎలా ఉన్నావు? ఆనంద స్వరూపంగా, సుఖస్వరూపంగా నీవుగా ఉన్నావు. ఇది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఈ శ్లోకంలో. ఇది ఇంకెప్పుడన్నా మేము మోక్షం పొందుతామా అండి అని అనబాకండి. మోక్షం పొందేది కాదు, దుఃఖాన్ని కలిగించేటటువంటి దానితో సంయోగాన్ని వదులుకోవాలి. మేము వదులుకుంటామా అండి అని అడిగితే దానికి ఎవరు సమాధానం చెప్తారు? వదులుకోవాల్సింది నువ్వు. మీరు అనుగ్రహిస్తే మేము వదులుకుంటామండి అంటారు. అనుగ్రహిస్తేనో ఆశీర్వదిస్తేనో వదులుకునేది కాదు, నీ ప్రయత్నం అనేది నువ్వు చేయాలి అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. గుర్తుంచుకోండి. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. అనుగ్రహము అంటే శాస్త్ర అనుగ్రహం అంటారు, అలాగే దైవానుగ్రహం అంటారు, గురువు అనుగ్రహం అంటారు. ఈ 3 అనుగ్రహాలు కూడా నువ్వు మనిషి అయి పుట్టావు అంటే నీకు ఉన్నాయి అన్నదే దాని అర్థం. అంతే. నీ ప్రయత్నం నువ్వు చేయాలి అంతే. నువ్వు ప్రయత్నం నువ్వు చేస్తేనే ఈ బంధం నుండి నీవు బయటపడతావు. పొందేదేమి లేదు, దీన్ని పోగొట్టుకోవాలి. ఈ బంధాన్ని పోగొట్టుకోవాలి. ఈ సంయోగాన్ని, దుఃఖ సంయోగం ఏదైతే ఉందో దీన్ని పోగొట్టుకోవాలి. గుర్తుంచుకోండి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఈ శ్లోకం వల్ల ఇలా దేవిరిచ్చటం అన్నది పోయి ఇప్పుడు పోగొట్టుకోవాలి, ఇంకా పోగొట్టుకోవాల్సింది ఉంది, ఇంకా నేను నా స్థితిలో నేను ఉండలేకపోతున్నానే, చెదురుతున్నానే అనేది నిన్ను నువ్వు చూసుకోవటానికి వీలవుతాయి ఈ శ్లోకాలన్నీ కూడా. అలాగే ఈ శ్లోకాలన్నీ కూడా మీరు భగవద్గీతలో చూసినట్లయితే మీరు ఇంకా అలా ఉండగలుగుతున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు గమనించుకోవటానికి వీలవుతుంది. ఇంకా మిమ్మల్ని మీరు స్థిరపరచుకుని మీ స్థితిలో మీరు ఉండటానికి ప్రయత్నం చేయాలి అని మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి కూడా వీలవుతాయి. అన్నీ కూడా చేసి ఆత్యంతిక సుఖస్వరూపులుగా మిమ్మల్ని మీరు తెలుసుకుని నిరంతరం కూడా ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా
सुखिनो